హలో అండి, ఈరోజు అయితే మనం ఫ్రై పప్పు ఎలా చేయాలో చూద్దామండి. నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు, 4 అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మీకు కారానికి ఎంత సరిపోతాయో అన్ని తీసుకోండి. నేనైతే 4 తీసుకున్నానండి. కొంచెం ఉల్లిపాయ, ఇదండి టమాటాలు 2 పెద్దవి తీసుకున్నానండి. పసుపు కొంచెం సరిపడినంత ఉప్పు తీసుకున్నానండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామండి. ఓకే అండి, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా కొంచెం హీట్ అవ్వాలండి. చూడండి, ఆయిల్ కొంచెం హీట్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న మెంతులు ఫస్ట్ వేద్దామండి. తర్వాత అయితే ధనియాలు తీసుకున్నాం కదా, ఆ ధనియాలు కూడా వేసానండి. ఇవన్నీ కొంచెం ఫస్ట్ వేగాలండి బాగా. ఇప్పుడు జీలకర్ర వేద్దాం. ఇప్పుడైతే ఆవాలు వేద్దామండి. చూడండి, ఇవన్నీ ఒకసారి బాగా కలిపెట్టాలి. ఇప్పుడైతే మనం తీసుకున్న కందిపప్పు ఉంది కదండి, ఈ కందిపప్పుని వేసేద్దాం. కందిపప్పు అంతా బాగా వేగాలండి. అప్పుడే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలు పప్పుకి దీనికి తేడా ఏంటంటే, మామూలు పప్పు మనం ఉడకబెట్టి తాలింపు వేస్తాం. ఇది ఫస్ట్ తాలింపు చేసి తర్వాత ఉడకబెడదాం, అంతేనండి, ఇంకేం లేదు. ఇంతవరకు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకుందామండి. చూడండి, పప్పు ఈ విధంగా బాగా కలిపెడుతూ వేయించుకోవాలండి. చూడండి, పప్పు ఈ విధంగా బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం తీసుకున్న కరివేపాకు ఉంది కదండి, ఈ కరివేపాకును కూడా బాగా వేయాలి. తర్వాత మనం తీసుకునే ఎర్రగడ్డ కూడా వేద్దామండి. ఇప్పుడైతే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఈ టైంలో అయితే పప్పు మంచి వాసన వస్తుందండి. మనకి కందిపప్పు ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. చూడండి, పప్పు అయితే కొంచెం రెడ్డిష్గా వచ్చేసింది. అయితే మనం తీసుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి, ఇవైతే వేద్దాం. ఒకసారి బాగా కలపాలి. ఎండుమిరపకాయ త్వరగా బ్లాక్ అయిపోద్ది, అందుకని లాస్ట్ వేసాను. చూడండి, చాలు. ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలు వేసేద్దాం. నేనైతే 2 పెద్ద టమాటాలు తీసుకున్నానండి. చాలు. చూడండి, ఈ విధంగా అయితే పప్పునంతా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ పప్పులో అయితే టమాటాలు వేసిన తర్వాత టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కలబెడుతూ ఉండాలండి. టమాటాలో ఒక 2-3 మినిట్స్ తర్వాత మెత్తగా అయిపోతాయి. చూడండి, అప్పుడు దాకా మనం కలబెడుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడైతే టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యాయండి. పప్పు కూడా చూడండి రెడ్డిష్గా వచ్చేసింది. ఈ విధంగా వస్తే చాలండి. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు వేసేద్దాం. చింతపండు వేసిన తర్వాత కొంచెం కలపాలండి. ఇప్పుడైతే పసుపు, ఉప్పు వేద్దామండి. ఒకసారి కలిపెట్టుకోవాలి బాగా. ఇప్పుడు వాటర్ వేద్దామండి. చూడండి, వాటర్ క్వాంటిటీ. వాటర్ అయితే కొంచెం ఎక్కువే పడతాయండి, ఎందుకంటే మనం తర్వాత దీంట్లో వాటర్ వేయం కాబట్టి ఫస్టే వాటర్ ఎక్కువ వేసేసుకోవాలి. మామూలు పప్పు అయితే మనం పప్పు ఉడికినాక రుబ్బినాక కొంచెం వాటర్ వేసుకుందాం. సో దీంట్లో అయితే అట్లాగే ఇంకేము కాబట్టి ఇప్పుడే ఫస్ట్ చూడండి వాటర్ వేసే. చూడండి, ఇప్పుడైతే నేను కావాల్సినంత వాటర్ వేసేసాను. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దామండి, తర్వాత చూద్దాం. ఓకే అండి, ఇప్పుడైతే 6 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తాం. చూడండి, పప్పు అయితే బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, కొంచెం ఈ విధంగా వాటర్ ఉంటే చాలండి. ఇప్పుడు మనం రుబ్బుకునేటప్పటికి ఇది కొంచెం గట్టి పడిపోతుంది. చూడండి ఎలా ఉందో పప్పు అయితే. ఇప్పుడు మనం పప్పు గుత్తితో దీన్ని బాగా మెదుపుకుంటాం. చూడండి, ఫైనల్గా మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా
థిక్గా వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్టు. మనం పప్పుచారు ఒక టేస్ట్ వస్తే ఈ పప్పు అయితే ఇంకో టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి.